ప్రియమైన వాళ్ళారా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ వారు తలపెడుతున్న మరి క్రీస్తుతో నిండిన క్రిస్మస్ 5వ రోజున మీకు శుభములు తెలియజేయుచున్నాం. చూడండి, రక్షకుని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అయితే 5వ రోజు రక్షకుని యొక్క ఇజ్రాయిలు అనే ప్రజలను పాలించుటకు అధిపతి నీలో నుండి వచ్చును అని ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తే, హేరోదు రాజుకు ఈ రక్షకుని గురించిన అధిపతి గురించిన ఆలోచన ఎక్కువైంది. అందుకే 2వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చూస్తే, ఆ జ్ఞానులను రహస్యముగా హేరోదు రాజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించుకొని ఆ నక్షత్రమును కనబడిన కాలమును వారి చేత పరిష్కారముగా తెలుసుకునను. మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఇక్కడ రాజు జీవితంలో ఏమంటున్నాడంటే, ఎందుకు ఈ రక్షకుని గురించి ఇంతగా ఆలోచిస్తున్నారంటే, ఈ రక్షకుడు భూలోకాన్ని పరలోకాన్ని పాలించే రారాజు. మన హృదయంలో ఎప్పుడైనా మనకు మనమే రాజుగా ఉన్నాము, కానీ రక్షకుని రాజ్యము అంటే ఈ రక్షకుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దాహం ఉండదు, కష్టాలు ఉండవు, కన్నీరు ఉండవు, చింత ఉండవు. అందుకే రాజు అంటున్నాడు, ఆయన ఎవరో మీరు జాగ్రత్తగా అన్నాడు, పోయి ఆ బాలుని తీసుకొని రండి, ఆ బాలుని చంపేయండి, ఇవన్నీ అనలే, విచారించి నాకు చెప్పండి అన్నాడు. ఆ తరువాత ఇంకొక మాట అంటాడు. ఏం మాట అంటాడంటే, ఇదిగో తూర్పు దేశంన వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. యేసు ప్రభును కనుగొనడానికి నక్షత్రం నడిచింది. ప్రియులారా, ఈ దినాల్లో యేసు ప్రభు కోసము మనం ఎంత దూరం నడుస్తున్నామో ఆలోచించుకోవాలి. యేసయ్య రక్షకుని పరిపాలన, ఈరోజు రక్షకుని పరిపాలన గురించి ఆలోచించుచున్నాం. ఈ రాజు హృదయ రహస్యములను ఎరుగగలిగిన దేవుడు. ఎవరైతే యేసు ప్రభును రాజుగా హృదయంలో అంగీకరిస్తామో అప్పుడే మనము రక్షకుని ధ్యానించినట్ల. క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు, క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడని మన వాళ్ళకి చెప్తున్నాం, కానీ అన్యజనులకు కానీ నమ్మని వారికి కానీ. అందుకంటున్నాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ రక్షకుని జాడ రాజుకు కలవరం. చూడండి, 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి ఏమిచ్చినారు ఆయనకు? బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా ఆయనకు సమర్పించరి. అంటే రక్షకునికి ఏమిచ్చినారండి? బంగారు, సాంబ్రాణి, బోలం. రక్షకుని పరిపాలన. ఈ రక్షకుడిని ఇంట్లో పరిపాలించాలా, నీ మనస్సులో పరిపాలించాలా, నీ కుటుంబంలో పరిపాలించాలా, నీ సంఘంలో ఉండాలా. అందుకే దైవ కుమారుడే, తండ్రి అయిన దేవుడు దైవ కుమారుణ్ణి ఈ లోకానికి పంపినట్లుగా చూస్తూ, ఆయన రాజులకు రాజు, ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, యూదా గోత్రపు సింహము. సందడి రక్షకుని కలిగిన కుటుంబంలో ఉంటుంది. సందడి
రక్షకుని మహిమపరిచే కుటుంబం. క్రిస్మస్ సందడి అంటున్నాం కానీ మన హృదయంలో ద్వేషం, కలహము, కోపము, కుళ్ళు, స్వార్థం పెట్టుకొని ప్రభువును ఆరాధిస్తే నీ ఆరాధనలో రక్షకుడు పరిపాలించే ఆ పాలనలో నీవు నేను లేనట్లే. ఆయన పరిపాలనలో ప్రేమ ఉంటుంది, ఆయన పరిపాలనలో పరిశుద్ధత ఉంటుంది, ఆయన పరిపాలనలో తగ్గింపు ఉంటుంది. ఆయన పశువుల పాకలో తనను తాను తగ్గించుకొని జన్మించిన దేవుడుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో రక్షకుడి పరిపాలన నీ సంఘంలో ఉండాలి. రక్షకుని రాజ్యము నీ సంఘంలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఆయన రాజు. ఎంతమంది ఆయనను రాజుగా అంగీకరిస్తాం? ఆయన మన హృదయంలో రాజుగా ఉంటే మనకు కొదువ ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, కృప ఉంటుంది. అందుకే అంటున్నాడు, ఈయన ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ శాంతికరమైన వర్తమానం ఏమంటే ఈరోజు రక్షకుని పాలన. హెరోదు రాజు అంటున్నారు, రహస్యముగా విచారించరండి, నేను వెళ్ళి ఆయనకు సాగిలపడి నమస్కారములు చేతును. దేవుని మందిరానికి వస్తున్నామంటే భయంతో వస్తున్నామా? భక్తితో వస్తున్నామా? రక్షకుని పాలన, వెయ్యేళ్ళ పాలన, రక్షకుని పాలన, పరలోక పాలన, రక్షకుని పాలన, తీర్పు తీర్చే పాలన. ఆ పాలనలో నువ్వు నేను దేవుని దగ్గర ఉండాలా అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే రక్షకుణ్ణి, క్రీస్తుతో నిండిన రక్షకుణ్ణి, ఆ పాలనలో మనం ఉన్నామా? మన హృదయం మారిందా? పాపపు బ్రతుకును, చీకటి బ్రతుకును బెత్లెహేముపురములో దేవుడు తొలగించి ఆయన గొప్ప దేవుడిగా తనను తాను ప్రజల పాపములను విమోచించుటకు ఈ రక్షకుని పాలనలో నీవు నేను ఉన్నామా లేదా అని గ్రహించుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యెరూషలేము వీధులలో, గలిలయ సాగర తీరాలలో, యెరూషలేము వీధులలో, గలిలయ సాగర తీరాలలో, యేసుని జననమే నూతన గానమై ప్రతి హృదయములు ప్రతిధ్వనించెను. జననమాయెను క్రీస్తు, జననమాయెను, జననమాయెను యేసు, జననమాయెను. దైవవాక్యమే శరీరధారి అయి ఇమ్మానుయేలుగా భువికి తెంచెను. రాజాదిరాజు, రాజాదిరాజు, పాపము తొలగించి చీకటిని పారద్రోలి వెలుగై వచ్చిన వెలుగు రూపుడే. పాపము తొలగించి చీకటిని పారద్రోలి వెలుగై వచ్చిన వెలుగు రూపుడే. దేవుని బహుమతే ప్రేమకు రూపమై లోకములో రక్షకుడై ఉదయించెను. జననమాయెను యేసు, జననమాయెను, జననమాయెను క్రీస్తు, జననమాయెను. దైవవాక్యమే శరీరధారి అయి ఇమ్మానుయేలుగా భువికి తెంచెను. రాజాదిరాజు, రాజాదిరాజు. ప్రేమగల తండ్రి, కనికరముల ప్రభువా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ తలపెట్టిన తండ్రి, క్రీస్తుతో నిండిన క్రిస్మస్ 5వ రోజు వాక్యమును బట్టి అనేక బిడ్డలు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తుండగా వారి కుటుంబాలలో క్రిస్మస్ సమాధానం, క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆదరణ, క్రిస్మస్ కృప అనుగ్రహించమని
ప్రార్థన చేస్తూ ఉన్నాం. శక్తి చేత కాదు, బలము చేత కాదు. ప్రభువా, రక్షకుని పాలనలో మా హృదయాలు ఉండాలా. రక్షకుని పాలన కింద మేము పాలించబడాలా. తండ్రి, రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు, కుటుంబాల కొరకు తండ్రి, కుటుంబాలలో ఆరోగ్యము, ఆయుష్ను, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ మంత్లీ మీటింగ్లో మీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ పరిచర్య కొరకు ప్రార్థించండి. మా ఫోన్ నంబర్ 7659091876. దేవుడు మీ కుటుంబాలకు రక్షకుని పాలన మీ కుటుంబంలో ఉండునుగాక. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.